హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోళ్ళ వంటలు. అత్తా కోళ్ళ వంటలు ఇవాళ మన రెసిపీ వచ్చేసి కట్టి చేపలు ఇంకా బెండకాయ పులుసు అన్నమాట. ముందుగా 1 కేజీ కట్టి చేపలు అయితే తెచ్చుకొని క్లీన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ కట్టి చేపలకి సరిపడా ఉల్లిపాయలు 3 అయితే పట్టేయండి. ఆ పట్టిన తర్వాత అవి క్లీన్ చేసేసి ఇలా పేస్ట్ కింద అయితే పట్టేసుకున్నాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అలానే దాంట్లో మసాలా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మొగ్గలు, ఇలాచి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఇలాగా దాన్ని కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసాను. పసుపు వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి ముందుగా కడిగి పెట్టుకున్న కట్టి చేపలను కూడా నేను ఇలా పైన వేసేసాను. పైన వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసాను. కారం వేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని మనం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక అలానే కొద్దిగా చింతపండు తీసుకొని దాని గుజ్జు కూడా తీసేసి పక్కన పెట్టుకున్నది కొంచెం ఫ్రై అయ్యి కదండి చేపలని. ఈ ఫ్రై అయిన తర్వాత ఆ ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనకు సరిపడా, మనకి తెలుస్తుంది ఎంత పట్టేది అని. వేసుకున్న తర్వాత అలానే పచ్చిమిరపకాయలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి పెట్టేసుకొని దీనికి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని చూడండి ఎంతో గుమగుమలాడే కట్టి చేపలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్తా కోడల వంటని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.